సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి కింద భాగానికి వచ్చే క్యాన్సర్కి మ్యారేజ్కి లింక్ ఉందా, తొందరగా పెళ్ళైతే ఈ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ అని ఆలోచిస్తే ఈ సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వారము సర్వైకల్ క్యాన్సర్ నిజంగానే మన దేశంలో చాలా ఎక్కువ మందికి చూస్తున్నాము. ప్రతి 10 నుంచి 12 మందిలో ఒకరికి ఈ సర్వైకల్ క్యాన్సర్ చూస్తాము. ఈ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే ఇంటర్ కోర్స్లో సెక్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఒక వైరస్ హెచ్పివి అనే వైరస్ సర్విక్స్లోకి ఎంటర్ అవుతుంది త్రూ ది మ్యాన్. సో అతనికి ఉన్న ఈ వైరస్ ఈ అమ్మాయి సర్విక్స్లోకి ఎంటర్ అయ్యాక ఆ వైరస్ ఇక చనిపోదు. ఒకసారి అది ఒక మనిషిలోకి ఎంటర్ అయ్యాక ఆ మనిషి బతుకున్న నాళ్ళు ఆ వైరస్ అలా పిల్లల్ని పెడుతూ ఆ మనిషితో పాటు అలా బతుకుతూ ఉంటుంది. సో ఎంతోమంది ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది ఉంటుంది. ఇది ఒకే టైప్ కాదు. ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్లో 150 టైప్స్ ఉన్నాయి. సో ఒక్కొక్కరికి ఒక్కో టైప్ ఉంటుంది. కొంతమంది హై రిస్క్ పీపుల్ ఉంటారు, ఎక్కువ మందితో ఇంటర్కోర్స్ చేస్తారు ఎక్సెట్రా, లేదా స్మోకర్స్, లేదా ఇమ్యూనోసప్రెస్డ్ హెచ్ఐవి పాజిటివ్ పీపుల్, ఇలాంటి వాళ్ళల్లో హై రిస్క్ టైప్స్ హెచ్ఐవి ఉంటాయి, హెచ్పివి ఉంటాయి. అలాంటి వాళ్ళతో మనకి కాంటాక్ట్ అయ్యింది అనుకోండి, తెలుసో తెలియకో, దెన్ వాళ్ళ హెచ్పివిస్ మనలోకి ఎంటర్ అవుతాయి, మన నుంచి మనతో ఇంటర్కోర్స్ చేసిన వాళ్ళలోకి ఎంటర్ అవుతాయి ఎక్సెట్రా. సో లేడీస్లో చాలామందికి ఇంటర్కోర్స్ మూలంగా ఆర్ ఫిజికల్ ఇంటిమసీ అంటే హగ్గింగ్, కిస్సింగ్ ఇలాంటి రీజన్స్ మూలంగా హెచ్పివి వైరస్ వాళ్ళ బాడీలోకి, నోట్లోకి, గొంతులోకి, ప్రైవేట్ పార్ట్స్లోకి ఎంటర్ అవుతుంది. ఈ వైరస్ చనిపోదు కాబట్టి ఈ అమ్మాయి పెద్దదవుతున్న కొద్దీ ఆ వైరస్ కూడా అలా ఉండి పిల్లల్ని పెడుతూ 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 అలా ఉండిపోతుంది. ఎప్పుడన్నా ఈ అమ్మాయికి ఇమ్యూనిటీ తగ్గిందనుకోండి, లేదా కొత్త రకం హై రిస్క్ వైరస్ కూడా తన బాడీలోకి ఎంటర్ అయిందనుకోండి, దెన్ ఆ పార్ట్లో క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. సో సర్విక్స్లో క్యాన్సర్ ఎక్కువగా ఎందుకు వస్తుంది అంటే ఈ వైరస్ యూజువల్లీ బాడీలోకి ఎంటర్ అయ్యేది సర్విక్స్ ద్వారా. సో అక్కడ ఉండిపోతుంది, సర్విక్స్లో ఉండిపోయి కౌంట్ పెరిగిపోయి ఆ సర్విక్స్ను ఒక క్యాన్సర్గా మార్చగలిగే కెపాసిటీ ఈ వైరస్కి ఉంది. సో ఈ వైరస్ ఎవరిలో ఎక్కువగా ఎంటర్ అవుతుంది, ఎవరిలో ఎక్కువగా ఇది క్యాన్సర్ కాజ్ చేస్తుంది అంటే ఎవరైతే ఎక్కువ టైం ఇంటర్కోర్స్ పార్టిసిపేట్ చేశారో. సో ఎంత తొందరగా పెళ్ళైతే ఈ అమ్మాయి అంత తొందరగా ఇంటర్కోర్స్లో స్టార్ట్ చేస్తుంది కాబట్టి ఎర్లీ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళలో వి సీ మోర్ దెన్ దాట్. ఈ మధ్యన మ్యారేజ్కి ఇంటర్కోర్స్కి ఫిజికల్ ఇంటిమసీకి లింక్ లేకుండా పోయింది. మ్యారేజ్ ఎప్పుడు చేసుకున్నా చాలామంది యంగ్ అమ్మాయిలు యంగ్ ఏజ్లోనే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్తో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇన్ఫ్యాక్ట్ తొందరగా పెళ్ళి అయ్యి ఒక్కళ్ళతోనే ఉన్న ఒక అమ్మాయి కన్నా లేట్గా పెళ్లి చేసుకుని బట్ ముందు నుంచే కొంతమందితో ఇంటర్కోర్స్ ఆర్ ఫిజికల్ ఇంటిమసీలో పార్టిసిపేట్ చేసిన అమ్మాయిల్లో విల్ సీ మోర్ సర్వైకల్ క్యాన్సర్ ఇన్ ఫ్యూచర్. సో ఇది ఒక అమ్మాయి 19 ఇయర్స్ నుంచి యాక్టివ్గా ఉందనుకోండి, దానికి 20, 21, 22కో క్యాన్సర్ వచ్చేయదు. ఈ వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయ్యాక అట్లీస్ట్ 10-15 ఇయర్స్ టైం తీసుకుని ఈలోపు నెమ్మదిగా పిల్లల్ని పెడుతూ ఆ పార్ట్ని డ్యామేజ్ చేస్తూ ఎప్పుడో 10-15 సంవత్సరాల తర్వాత అక్కడ క్యాన్సర్ కనిపిస్తుంది. ఓకే, సో ఎర్లీ మ్యారేజ్కి సర్వైకల్ క్యాన్సర్కి లింక్ ఉందా అంటే ఎస్, ఒక రకంగా ఉంది. బట్ మోర్ దెన్ దాట్ ఎర్లీ ఇంటర్కోర్స్, ఎంత తొందరగా ఒక అమ్మాయి ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ చేస్తుందో అండ్ ఎంత మందితో తను ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేస్తుందో ఆర్ తను ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేస్తున్న పర్సన్ ఇంకెంతమందితో ఫిజికలీ ఇంటిమేట్గా ఉన్నాడో, ఇవన్నీ కూడా సర్వైకల్ క్యాన్సర్కి దారితీసే కారణాలు. మరి సర్వైకల్ క్యాన్సర్ ఇంత కామన్ అంటున్నారు కదా, ఈ క్యాన్సర్ని ముందే మనం ఎలా కనుక్కోవాలి అంటే దెర్ ఈజ్ అ వెరీ ఈజీ సొల్యూషన్. ది టెస్ట్ పేరు ప్యాప్ టెస్ట్, పిఏపి అంటాము. ఇది సెక్స్ చేస్తున్న ప్రతి స్త్రీని, ఇప్పుడు చేయట్లేదు అప్పుడెప్పుడో చేశాను అంటే కూడా, ఎప్పుడైనా లైఫ్లో ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి స్త్రీని 3 ఏళ్లకు ఒకసారి ఈ టెస్ట్ చేయించుకోమంటాము. ఈ టెస్ట్ ఏం చెప్తుంది అంటే, ఈ ప్యాప్ టెస్ట్ ఆ సర్విక్స్ దగ్గర నుంచి ఒక 30 సెకండ్స్ టైం తీసుకుని లైట్గా ఒక బ్రష్తో టచ్ చేసి చేసే టెస్ట్. టెస్ట్ చేయడానికి 30 సెకండ్స్ పడుతుంది. రిపోర్ట్కి ఒక యూజువలీ 1 to 2 days టైం పడుతుంది. ఈ రిపోర్ట్లో మాకేం తెలుస్తుంది అంటే ఈ అమ్మాయికి ఇప్పుడు క్యాన్సర్ కానీ ఉందా సర్విక్స్లో, 2 ఈ అమ్మాయికి వచ్చే 3 ఏళ్లలో క్యాన్సర్ రాబోతుందా లేదా, 3
ఈ అమ్మాయి నెక్స్ట్ 3 ఇయర్స్ వరకు సర్వైకల్ క్యాన్సర్ పరంగా సేఫ్గా ఉండబోతుందా లేదా. సో ఈ మూడిట్లో ఏదో ఒకటి మాకు తెలిసిపోతుంది. సో ఈ టెస్ట్ చేస్తే మేము మీకు క్లియర్గా చెప్పగలుగుతాము మీ నెక్స్ట్ 3 ఏళ్ళ వరకు మీకు ఈ క్యాన్సర్ రాదు లేదా రాబోతుంది, ద రిస్క్ ఇస్ లో ఆర్ హై, ఆర్ యూ ఆల్రెడీ హ్యావ్ ఇట్, మన కళ్ళకు కనిపించట్లేదు, నీకు సిమ్టమ్స్ లేవు, బట్ నీకు ఆల్రెడీ సర్విక్స్లో ఈ తేడా ప్రీ క్యాన్సర్ కనిపిస్తుంది అని చెప్పగలము. సో ప్రతి మహిళ ఈ టెస్ట్ 3 ఏళ్ళకు ఒకసారి చేయించుకుంటే అసలు ఏ మహిళ కూడా సర్వైకల్ క్యాన్సర్ బారిన పడాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు చిన్నపిల్లలకి క్యాన్సర్ వ్యాక్సిన్ ఇప్పించమంటున్నాము. ఆ క్యాన్సర్ వ్యాక్సిన్ కూడా ఈ హెచ్పివి వైరస్ వాళ్ళకి ఫ్యూచర్లో సోకకుండా మనం ఇచ్చే వ్యాక్సిన్. సో ఇది ఎవరికి ఇవ్వాలి అంటే వాళ్ళ బాడీలో హెచ్పివి, వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్లో హెచ్పివి ఉండకూడదు. వాళ్ళకి హెచ్పివి ఉండకూడదు అంటే వాళ్ళు ఇంతవరకు ఎవరితోనూ ఫిజికల్లీ ఇంటిమేట్గా లేరు. సో స్కూల్ పిల్లలకి వాళ్ళు కాలేజ్లోకి ఎంటర్ అవ్వకముందే ఈ హెచ్పివి వ్యాక్సిన్ ఇవ్వమంటున్నాము. ఆల్రెడీ వైరస్ మీకు అంటేసింది అనుకోండి, డ్యూ టు ఇంటర్కోర్స్ చేస్తే అంటే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో ఆల్రెడీ మీలో కానీ ఈ వైరస్ ఉంటే వ్యాక్సిన్ తీసుకుని పెద్దగా ఉపయోగం లేదు. ఈ వ్యాక్సిన్ ఫ్యూచర్ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతుంది, ఆల్రెడీ మనలో ఉన్న వైరసెస్ నుంచి కాపాడుతూ. సో ఆల్రెడీ యాక్టివ్ ఉన్న లేడీస్ని ప్యాప్స్మియర్ చేయించుకోమంటాము 3 ఏళ్ళకు ఒకసారి. వర్జిన్ గర్ల్స్ అండ్ బాయ్స్నేమో వ్యాక్సిన్ తీసుకోమంటాము. ఈ ప్రికాషన్స్ తీసుకుంటే ఫ్యూచర్లో ఈ సర్వైకల్ క్యాన్సర్ని మనం పూర్తిగా మటుమాయం చేయొచ్చు.